అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి పవిత్రమైన కూరగాయల గురించి తెలుసుకుందాం. మనకు తెలిసిందంతా ఒకటే, వంకాయలు. వంకాయలు అనేది మనం మామూలుగా రైతులు పండించే వంకాయల వరకు మనకు తెలుసు మన సీజన్లో. కానీ మేము మేము కొన్ని రకాల అడవి మూలికలు అనేది తింటూ ఉంటాం. కాబట్టి మాకు ఎలాంటి వ్యాధులు రావు. అలాంటి మొక్క ఒకటి ఈరోజు మనం పరిచయం చేస్తాం రండి. ఈ మొక్క పేరు అడవి వంకాయ చెట్టు. బాగా చూడండి. ఇది పూర్తిగా ముళ్ళు ఉంటాయి. ఇది నవంబర్ మాసంలో పూత ఎత్తుంది. నవంబర్ మాసంలో పూత ఎత్తి డిసెంబర్లో కాయలు కాస్తాయి. ఇది చూడండి, వంకాయలు పోలిన రకంలోనే ఉన్నాయి, కానీ సైజు మాత్రం ఇంతే సైజు. మనం మామూలుగా వంకాయ కూరలో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకొని దీన్ని తినలేం. వంకాయలను ముందుగా తరిగి వేడి నీళ్ళల్లో వేసి అవుటుల్లో ఉండే గింజలను పూర్తిగా తీసేసి మనం మామూలుగా వంకాయ కూరని సాంబార్ చేసుకుంటాం చూడు, ఆ విధంగా చేసుకొని తింటే అప్పటికి చేదుగానే ఉంటుంది ఆ సాంబారు. కానీ ఇలాంటి వంకాయలు మనం తినడం వలన షుగర్ కానీ బీపీ కానీ అలాంటి వ్యాధులు మన దగ్గరికి రావు. చూడండి, బాగా అడవి వంకాయ చెట్టు ఇది. కానీ మన అదృష్టం కొద్దీ దారి పక్కనే ఉంది. ఇలాంటి మొక్కలను మనం వదులుకోకూడదు. ఇలాంటి వంకాయలు తినడం వల్ల మనకి బీపీ, షుగర్లు ఇలాంటి వ్యాధులు మనకి దరిదాపుల్లే గడ రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వంకాయలు తినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. సెలవు. నమస్కారం.